పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా జయ. అమ్మ, ఈరోజు టాపిక్ ఏంటంటే మనిషి బంధాలు, ప్రేమలు వీటన్నింటికన్నా డబ్బుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది ఒక టాక్. మనం చూస్తున్నాం కూడా. నిజం చెప్పాలంటే ఎందుకు ఇలా అయిపోతుంది? మనిషి ఆర్థిక సంబంధాల మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. హార్దిక సంబంధాలు పక్కకి వెళ్ళిపోయినాయి. అంతే. హార్దిక అంటే హృదయ సంబంధమైన, హృదయంతో ఆలోచించటం అన్నది తగ్గిపోయింది. ఎంతసేపు లెక్కలు కట్టడం. వీళ్లతో నేను ఇవాళ మాట్లాడితే, వీళ్ళని నేను పలకరిస్తే రేపు నాకు వీళ్ళు ఎట్లా పనికొస్తారు అని చెప్పి లాభ నష్టాలు బేరీజు వేసుకునేటటువంటి మనస్సుని ఎక్కువగా ప్రోత్సహించటం వల్ల అది వస్తుంది. ఎందుకు ఇట్లా వచ్చింది అన్నది మీరు అడిగిన ప్రశ్న. ఇది వాస్తవం, నేను చెప్పింది సత్యమైతే దీనికి కలిగిన కారణం ఏమిటి? మనం తినేటటువంటి ఆహారంలో 1/6 వంతు మనస్సుగా మారుతుందంటారు. ఎటువంటి ఆహారం తింటే తత్సంబంధమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. ప్రస్తుతం మనకి ఇది ఒక కారణం, మరొక కారణం ఇంకోటి ఉంది. ఈ ఆహార సంబంధమైన కారణం ఏమిటంటే, ఇంట్లో అమ్మ అన్నం వండి పెట్టేటప్పుడు, అమ్మ కావచ్చు, నాయనమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు, తిని వీళ్ళకి ఆరోగ్యం బాగుండాలి అని అన్ని పదార్థాలతో పాటుగా కొంచెం ప్రేమ కూడా కలిపి పెడుతుంది కదా. ఖచ్చితంగా. ఇప్పుడు ఒకళ్ళు అడిగారు, అమ్మ మా ఇంట్లో పులిహార చేసుకుంటే అంత రుచిగా అనిపించదు, గుళ్ళో పులిహార అంత రుచిగా ఎందుకు ఉంటుంది అని. ఎన్ని రకాలుగా చేసినా ఎందుకు ఉండదంటే, అక్కడ దేవుడు అనుగ్రహం ఉందమ్మా అందువల్ల దానికి ఆ రుచి వచ్చింది. మన ఇంట్లో పదార్థాలే ఉన్నాయి, గుళ్ళో దాంట్లో దేవుడు అనుగ్రహం ఉంది, అది తేడా అని నేను చెప్పాను. అందులో అనుమానం ఏమీ లేదు. నేను పైకి చెప్పింది ఏదైతే ఉందో ఇది మామూలు కంటికి కనపడకపోయినా క్లిరియన్ ఫోటోగ్రఫీ లాంటి వాటితో చూస్తే కనపడేటటువంటి అంశంగా తెలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు తెలియకుండా చెప్పిన మాటే ఇది. కనుక అమ్మ పెట్టేటటువంటి ఆహారంలో ప్రేమ ఉంది. కొనుక్కుని తినేటటువంటి ఆహారంలో ఏముంది అంటే వ్యాపార దృష్టి ఉంది, లాభాపేక్ష ఉంది. ఎవరైనా సరే అన్నం అమ్ముకునేవాళ్ళు, అంటే ఆహారం ఏదన్నా కావచ్చు, అది హోటల్ కావచ్చు, క్యాటరింగ్ సర్వీస్ కావచ్చు, మరొకటి కావచ్చు, అక్కడ వాళ్ళు చేసేది ఏముంటుంది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావాలి అని చేస్తారు. అంటే వంట చేసేటప్పుడు, వస్తువులు కొనేటప్పుడు, మనకి వడ్డించేటప్పుడు, పెట్టేటప్పుడు అన్ని సందర్భాలలోనూ కూడా వీళ్ళందరి దృష్టి దేని మీద ఉంటుంది? లాభ దృష్టి ఉంటుంది. లాభ దృష్టితో తయారు చేసి వండి వడ్డించినటువంటి ఆహారం తిన్న వాళ్ళకి అందులో 5 వంతులు శరీరానికి పుష్టి కలిగించిన 6వ వంతు మనసుకు పుష్టి కలిగిస్తోంది కనుక ఆ మనస్సు లాభ నష్టాల దృష్టితోనే ఆలోచిస్తుంది. పిల్లలు మరీ మనీ మైండెడ్ అంటున్నాం ఈ రోజుల్లో. అలా మనీ మైండెడ్ కాకుండా ఉండాలంటే కొనుక్కున్న ఆహారం తినడం కన్నా ఇంట్లో వండిన ఆహారం తినడం అలవాటు చేయండి. కొద్ది రోజులలో, అంటే సుమారుగా 1-2 సంవత్సరాల్లో వాళ్ళల్లో మార్పు వస్తుంది. మన పిల్లలు మనని పెద్దవాళ్ళు అయ్యాక, అంటే మేము ఇంకా పెద్దవాళ్ళం, మీరు ఇంకా చిన్నవాళ్ళు, మీరందరూ పెద్దవాళ్ళు అయ్యాక మీ పిల్లలు మిమ్మల్ని ఇంట్లో ఉన్న అమ్మ బరువు అనే ఆలోచన లేకుండా, ఇంటికి ఒక చుట్టం వస్తే వాళ్ళకి పెట్టే ఆహారం మనకి దండగా అనే భావన లేకుండా, ఇవాళ వీళ్ళు వచ్చారు నేను పంచుకున్నాను నాకు తగ్గిపోయింది అనేటటువంటి చికాకు పడకుండా ఉండాలి అంటే వాళ్ళకి ప్రేమతో పెట్టడం అలవాటు చేయండి, ప్రేమగా ఉండడం అలవాటు చేయండి. ఈ వండిందే కాకుండా తినేటప్పుడు ఉన్న భావనలు కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. మనం పిల్లలు మనని ఇబ్బంది పెట్టకుండా చకచగా తినాలి అన్నటువంటి ఉద్దేశంతో చిన్నపిల్లలకి టీవీలు ఈ రోజుల్లో అయినట్టయితే సెల్ ఫోన్స్ ఎదురుగా పెట్టి రకరకాలైనటువంటివి చూపిస్తూ పెడుతున్నారు. వాళ్ళు ఏం తింటున్నారు? వాళ్ళు తినేది అన్నం కాదు, వాళ్ళు తింటోంది క్రూరము, క్రౌర్యము, కౌటిల్యము, ఇలాంటి భావాలు తింటున్నారు. ఆ భావాలు మనసులోకి ఎక్కిపోయిన తర్వాత వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయి చెప్పండి. అందుకని పిల్లలు ప్రేమగా ఉండాలి అని ఏ తల్లిదండ్రులన్నా కోరుకున్నట్టయితే వండిన పదార్థం పెట్టండి. కుదరని పరిస్థితుల్లో ఎక్కడి నుంచే, కొన్ని సందర్భాల్లో కుదరదు, అటువంటి సందర్భంలో ప్రేమగా వడ్డిస్తూ తినిపించండి.
ఇది చెయ్యొచ్చుగా. ఆ టీవీ కనీసం భోజనం చేసేటప్పుడు టీవీలు సెల్ ఫోన్స్ ఆఫ్ చేయండి. ఎంత మార్పు ఉంటుందో చిన్నపిల్లల ప్రవర్తనలో వెంటనే మార్పు కనపడుతుందమ్మా. ఇది ఒక అంశం. ఇప్పుడు అధికంగా ఉన్న అంశం. కొద్ది కాలం క్రితం దీనికన్నా భిన్నంగా ఉండేది అది కూడా కొనసాగుతూ ఉంది. ఏమిటంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి డాలర్లు కాసే చెట్లల్లాగా పెంచే మనస్తత్వం ఏర్పడింది. ఇప్పుడు తగ్గింది, కానీ ఒకప్పుడు సుమారుగా 40-35 క్రితం అయినట్టయితే కొత్తగా పెళ్ళైనటువంటి జంట పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం కూడా జనవరిలో పుట్టేట్టు చూసుకునేవారు. ఎందుకంటే అట్లా అయితేనే 1 సంవత్సరం వృధా కాకుండా అమెరికాలో చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. మీకు తెలిసి ఉండకపోవచ్చు, మీరు చిన్నపిల్లలు అయ్యి ఉంటారు, మీరు సంతానాన్ని పొందే సమయానికి మీకు ఆ భావనకి అవకాశం లేదు. మేము చూసాం అట్లా చేసిన వాళ్ళని. మమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు, మీరు ఆ రకంగా ఎందుకు ప్లాన్ చేయలేదని. మా పిల్లలు నాకు అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు గొప్పవాళ్ళు కావాలన్న భావన కాదు, వాళ్ళు మంచి వాళ్ళు అయితే చాలు, వాళ్ళు ఉత్తములైతే చాలు అని సమాధానం చెబితే ఇదో పిచ్చిది అనుకున్నారు. పిచ్చైనా పర్వాలేదు, తప్పేం లేదు కదా. కనుక ఆ రకంగా సంతానం పొందడానికి ముందు నుంచి వాళ్ళని పెంచే ప్రతి సందర్భంలోనూ కూడా వాళ్ళు డబ్బు సంపాదించాలి, అమెరికా వెళ్ళాలి, డాలర్లు తేవాలి, భవనాల్లో ఉండాలి, కార్లల్లో తిరగాలి అనుకున్నారే కానీ వాళ్ళు ప్రేమగా ఉండాలి, గొప్పగా ఉండాలి, మంచితనంతో ఉండాలి, మానవత్వంతో ఉండాలి అన్న ఆలోచన తల్లిదండ్రులకు ఉందా? అది ఉంటే ఆటోమేటిక్గా పిల్లలకు అది ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనసులో ఉందో ప్రతి చేష్టలోనూ వ్యక్తమవుతూ ఉంటుంది, పెట్టే అన్నంలోనూ, మాట్లాడే మాటల్లోనూ, ప్రవర్తనలోనూ ఉంటుంది గనక వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది. కనుక ఈ తల్లిదండ్రులకి పిల్లలు తమని వృద్ధాప్యంలో బాగా చూడాలి అనేటటువంటి ఒక లాభాపేక్ష దృష్టితో పెంచటం వల్ల పిల్లలు కూడా అదే భావనతో పెరిగారు. అందువల్ల ఇలా ఉంటున్నారు. ఎంత ప్రేమగా చూశారండి పిల్లల్ని, ఎక్కడుందా ఆ ప్రేమలు? ఇప్పుడు ఉన్నాయా? వెంటనే ఏడాది కాకుండా క్రష్లో వేసేయడం. ఏడాది ఏమిటి, వాళ్ళకి 6వ నెల రాగానే తల్లి ఉద్యోగానికి ఎడుతుంటే క్రష్లో వేస్తున్నారు. ఏమి అత్తగారినో అమ్మనో ఇంట్లో పెట్టుకుంటే ఏమైంది? క్రష్లో ఆయా నాని చూసిన దానికన్నా బాగానే చూస్తారుగా. అత్తగారికి కోడలు నచ్చకపోవచ్చు, కానీ మనవడో మనవరాలు వాళ్ళే కదా, వాళ్ళని చూసుకుంటారు కదా. ఆ మాత్రం తెలివి లేకపోయింది. అందువల్ల వాళ్ళు ఎలా చూస్తారు? డబ్బు తీసుకుని చూసేవాళ్ళు వ్యాపార దృష్టితో చూస్తారే తప్ప హాని చేయకపోవచ్చు, కానీ వ్యాపార దృష్టితో చూస్తారే తప్ప ప్రేమగా చూడరు కదా. ఈ ప్రేమ లేకుండా పెరిగినటువంటి తరం అమ్మాయిది, ప్రేమ రాహిత్యంలో పెరిగారు. అందువల్ల వీళ్ళకి ఆర్థిక సంబంధాలే తప్ప హార్దిక సంబంధాలు లేకుండా పోయాయి. కనీసం ఇప్పుడైనా గుర్తించి కొన్ని బాగు చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో ముదిరిపోయి ఉంటాయి. ఇంకా కొంతమందిలో ఆ సున్నితత్వం పోదు కనుక దాన్నైనా మనం కొద్దిగా మెత్తగా తట్టి లేపి మానవత్వాన్ని మేల్కొల్పితే అప్పుడు మానవ సంబంధాలు ఉంటాయమ్మా. సో మారాల్సిన అవసరం ఉంది. ముందర పెద్దలు మారాలి, ఆ తర్వాత యువతరం మారాలి, పిల్లలు అప్రయత్నంగా మారిపోతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. నమస్తే తల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.